మీ వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో ఒక వార్త చాలా వేగంగా వ్యాపిస్తా ఉంది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు చనిపోయాడని. మరి ఇది నిజమా? అబద్ధమా? ఇక ఈ వార్త వినగానే ప్రపంచం మొత్తం షాక్ అయింది. కానీ నిజం వింటే మీరు మరింత షాక్ అయిపోతారు. అయితే నిజమేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ వీడియోలో నెతన్యాహు ఎవరు? అసలు యుద్ధం ఎందుకు జరుగుతోంది? మరియు సోషల్ మీడియాలో ఈ వ్యాపిస్తున్న ఫేక్ న్యూస్ వెనుక ఉన్న అసలు నిజమేంటో ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఈ కథ అర్థం చేసుకోవాలంటే మొదట బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఫిబ్రవరి 28, 2026న యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన సర్ప్రైజ్ ఎయిర్ స్ట్రైక్స్ మొదలుపెట్టాయి. ఇక ఈ స్ట్రైక్ లో ఇరాన్ యొక్క మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ మరియు లీడర్షిప్ ని టార్గెట్ చేసింది. అండ్ ఈ విషయం ఇప్పటికే ప్రపంచమంతా తెలిసింది. ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయాటొల్లా అలీ ఖామెనీ ఈ స్ట్రైక్స్ లో చనిపోయారు. ఇక యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో దీన్ని అనౌన్స్ చేశారు. ఇక ఇరాన్ దీన్ని చూసి ఊరుకోలేదు. ఇన్ టర్న్ ఇరాన్ ఇజ్రాయెల్ మీద మ్యాసివ్ మిజైల్స్ బ్యారేజెస్ ను లాంచ్ చేసింది. అండ్ మిడిల్ ఈస్ట్ మొత్తం అగ్నిగుండంగా మారిపోయింది. ఇదంతా ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఒక పెద్ద రూమర్ పుట్టింది, నెతన్యాహు చనిపోయాడని. ఇక ఈ రూమర్ అర్థం చేసుకోవాలంటే నెతన్యాహు ఎవరు అని మనం తెలుసుకోవాలి. బెంజమిన్ బీబీ నెతన్యాహు అక్టోబర్ 21, 1949 లో టెల్ అవీవ్ లో పుట్టారు. ఆయన ఇజ్రాయెల్ యొక్క అత్యంత ఎక్కువ కాలం పనిచేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ గా నిలిచారు. 1996 to 1999, 2009 to 2021 అండ్ 2022 టు ప్రెసెంట్ ఆయన 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. అండ్ ఆయన బ్యాక్గ్రౌండ్ చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. నెతన్యాహు డిఫెన్స్ ఫోర్సెస్ లో ఒక ఎలీట్ స్పెషల్ యూనిట్ సైరెట్ మట్కాల్ లో పనిచేశారు. 1972 లో హైజాక్డ్ ఏరోప్లేన్ లో ఉన్నటువంటి హోస్టేజెస్ రెస్క్యూ చేసినటువంటి ఆపరేషన్ లో కూడా ఇతను పార్టిసిపేట్ చేశారు. ఆయన MIT నుంచి ఆర్కిటెక్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో డిగ్రీ తీసుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా వారు చదువుకున్నారు. ఇక 1984 నుంచి 1988 వరకు ఆయన యునైటెడ్ నేషన్స్ లో ఇజ్రాయెల్ యొక్క అంబాసిడర్ గా కూడా పనిచేశారు. అంటే నెతన్యాహు ఒక సోల్జర్ గా, ఒక డిప్లొమాట్ గా మరియు పొలిటీషియన్ గా కొన్ని డెకేడ్స్ గా పనిచేసినటువంటి ఒక లీడర్. ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం. మార్చ్ 9, 2026న స్కాట్ రిటర్ అనే ఫార్మర్ యుఎస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రష్యన్ స్టేట్ బ్యాంక్ మీడియా అవుట్లెట్ RT లో మాట్లాడుతూ నెతన్యాహు చనిపోయాడని క్లెయిమ్ చేశారు. ఇరాన్ యొక్క టాస్నిమ్ న్యూస్ ఏజెన్సీ నెతన్యాహు సివియర్లీ ఇంజ్యూర్డ్ ఆర్ హీస్ డెడ్ అని మెన్షన్ చేశారు. ఇక వాళ్ళు చాలా కారణాలే చెప్పారు. 3 రోజులుగా నెతన్యాహు వీడియో రాలేదు, సెక్యూరిటీ తీవ్రంగా పెంచేశారు, జారెడ్ కష్నర్ విజిట్ కూడా పోస్ట్ పోన్ అయింది అని. ఇక సోషల్ మీడియాలో వైరల్ గా ఒక వీడియో అయితే స్ప్రెడ్ అయింది. ఇంకా రకరకాల AI జనరేటెడ్ పిక్చర్స్ కూడా పెట్టేశారు. నెతన్యాహుకి 6 ఫింగర్స్ ఉన్నాయని, ఇది AI జనరేటెడ్ వీడియో అని చాలా మంది క్లెయిమ్ చేశారు. కానీ అది ఎంతవరకు నిజమో మనము ఇప్పుడు చూసాం. ఇక మార్చ్ 13న ద క్రెమ్లిన్ అనే ఒక ఎక్స్ అకౌంట్ నెతన్యాహుస్ అఫీషియల్ అకౌంట్ ట్వీట్ డిలీట్ చేసింది. అది క్లెయిమ్ చేస్తూ ఒక స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసింది. ఇక దీంతో ఈ రూమర్ మరింత పెద్దదైపోయింది. దీంతో ప్రపంచమంతటా నెతన్యాహు గురించి సర్చ్ చేయడం మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ వినండి. నెతన్యాహు మార్చ్ 7న అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. మార్చ్ 6న బీర్షెబాలో మిజైల్ స్ట్రైక్ జరిగిన చోటికి పర్సనల్ గా వెళ్లారు. అండ్ మార్చ్ 5న ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ తో ఫోన్ లో మాట్లాడారు. అండ్ మార్చ్ 12న నెతన్యాహు లైవ్ న్యూస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇక ఇది ఎక్స్ మరియు మల్టిపుల్ మీడియా అవుట్లెట్స్ లో కూడా బ్రాడ్కాస్ట్ అయింది. ఇక ప్రపంచంలో మోస్ట్ ట్రస్టెడ్ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ snopes.com ఈ క్లెయిమ్ ను, అంటే నెతన్యాహు డెత్ న్యూస్ ను కంప్లీట్లీ ఫాల్స్ అని కన్ఫర్మ్ చేసింది. ఇక ఆ 6 ఫింగర్ వైరల్ వీడియో గురించి AI చాట్ బాట్ గ్రాక్ చెప్పింది ఏంటంటే నెతన్యాహుకి నార్మల్ గా 5 ఫింగర్స్ ఉన్నాయి. ఇక అది రెడ్ సర్కిల్ మరియు యాంగిల్ వల్ల వచ్చినటువంటి ఆప్టికల్ ఇల్యూజన్ మాత్రమే. నెతన్యాహుస్ ఆఫీస్ స్వయంగా ఇరాన్ చేసినటువంటి క్లెయిమ్స్ అన్నిటిని ఫేక్ అని డిస్మిస్ చేసింది. ఇక ప్రస్తుతం వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే బెంజమిన్ నెతన్యాహు అలైవ్ గానే ఉన్నారు మరియు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గా కంటిన్యూ చేస్తారు. అంటే ఆ వైరల్ అవుతున్న డెత్ న్యూస్ అంతా కూడా రూమర్స్ అండ్ పూర్తిగా అబద్ధం. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న మనకు వస్తా ఉంది. ఇంత పెద్ద ఫేక్ న్యూస్ ఎందుకు వ్యాపించింది? నెతన్యాహు డెత్ రూమర్స్ వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వార్ టైమ్ సైకలాజికల్ ఆపరేషన్స్, స్ట్రాటజిక్ మిస్ఇన్ఫర్మేషన్ మరియు సోషల్ మీడియా యాంప్లిఫికేషన్. ఇరాన్ యొక్క అత్యంత పవర్ఫుల్ మరియు ఎలీట్ మిలిటరీ ఫోర్స్ IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నెతన్యాహు ఫేట్ అన్సర్టెన్ అని చెప్పింది. దీనికి వెనుక ఇంటెన్షన్ ఏంటంటే సైకలాజికల్ ప్రెషర్ క్రియేట్ చేయడం. అంటే ఇది కేవలం రూమర్ కాదు, ఇది ఒక ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, మన మైండ్స్ తో ఆడే ఒక గేమ్. ఇప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ అడ్వైసెస్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. వాట్సాప్ లో వచ్చినటువంటి ఫార్వర్డ్ మెసేజెస్ ను నమ్మకండి. ఇక ఏ వార్త వచ్చినా ఫార్వర్డ్ చేయడానికి ముందు దాన్ని వెరిఫై చేయండి. వైరల్ వీడియోస్ గురించి జాగ్రత్త. వీడియోలో చూసింది నిజమని అనుకోకండి. AI టెక్నాలజీ ఇప్పుడు చాలా రియలిస్టిక్ గా ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయగలదు. ఇందాక చూసినటువంటి ఫింగర్స్ క్లెయిమ్ లాగా ఒక్క స్టిల్ ఇమేజ్ అనేక అర్థాలు
అర్థాలను ఇవ్వగలరు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఇరానియన్ స్టేట్ మీడియా లేదా ఎక్స్ అకౌంట్స్ నుంచి వచ్చినటువంటి అప్లోడ్స్ లేదా ఏదైనా మెసేజెస్ అసలు నమ్మకండి. ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వకండి. వార్ న్యూస్ వినగానే పానిక్ అవ్వకండి. ఈ రూమర్స్ ఎస్పెషల్లీ మన ఎమోషన్స్ ని ట్రిగర్ చేయడానికి డిజైన్ చేయబడతాయి. కామ్ గా ఉండండి. ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాత షేర్ చేయండి. ఇక మార్చ్ 2026 లో ప్రపంచం 2 యుద్ధాలు చేస్తా ఉంది. ఒకటి మిసైల్స్ మరియు బాంబ్స్ తో, రెండోది మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ తో. రెండవ యుద్ధం మొదటి యుద్ధం కంటే మరింత డేంజరస్. ఎందుకంటే మిసైల్స్ దేశాల మీద పడతాయి, కానీ ఈ ఫేక్ న్యూస్ మన మైండ్ మీద పడుతుంది. నేతన్యాహు చనిపోలేదు, కానీ ఈ రూమర్స్ స్ప్రెడ్ అనే స్పీడ్ చూస్తే మన మీడియా లిటరసీ ఎంత వీక్ గా ఉందో మనకు అర్థమవుతుంది. ఇక ఈ రాత్రి మీ అమ్మతో, మీ నాన్నతో, మీ తమ్ముడితో, మీ అక్కతో ఒక్కసారి మాట్లాడండి. వాట్సాప్ లో మరియు సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రతి న్యూస్ నిజం కాదు అని. ఎందుకంటే మీ ఫ్యామిలీ మీకు ముఖ్యం. వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ వలన నష్టపోకూడదు. అదే నిజమైన లవ్, అదే నిజమైన కేర్. ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇక వాళ్ళు కూడా ఫేక్ న్యూస్ నుంచి సేఫ్ గా ఉండాలి కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వెరిఫైడ్ వరల్డ్ న్యూస్ కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.